హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మన ప్రివ్యూ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈరోజు మ్యాచ్ 3:30కి మొహాలీ స్టేడియంలో కొత్త స్టేడియంలో జరగబోతుంది. దీని స్టార్ట్ చూసుకుంటే రిషబ్ పంత్ బ్యాక్ టు ద ఫామ్. 15 మంత్స్ తర్వాత మళ్ళీ క్రికెట్ ఆడుతున్నాడు. సో ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ప్లేయింగ్ 11 తీసుకుంటే డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, స్టబ్స్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్. లేదు బౌలింగ్ తీసుకున్నారు అంటే ఖలీద్ అహ్మద్ని ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుకోవచ్చు. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ తీసుకుంటే ప్రొఫెసర్ సింగ్, శిఖర్ ధవన్, ఆదిత్య ద్రవిడ్, లివింగ్స్టోన్, జితిన్ శర్మ, సికిందర్ రజా, శామ్ కరన్, హర్షల్ పటేల్, హర్షదీప్ సింగ్, కిసార్ రబాడా. లేదు అంటే రాహుల్ చౌహాన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవచ్చు. అదేవిధంగా హెడ్ టు హెడ్ తీసుకుంటే ప్రీవియస్ 5 మ్యాచెస్లో డీసీ వర్సెస్ పంజాబ్ లాస్ట్ 2 years 2023లో డీసీ 15 runs విన్ బై 15 runs. అదేవిధంగా పంజాబ్ విన్ బై 31 runs. అదేవిధంగా 2022లో 2 మ్యాచెస్ ఆడితే డీసీ 2 మ్యాచెస్ విన్ అయింది. 2021లో డీసీ విన్ అయిపోయింది. సో ఈరోజు ప్లేయింగ్ 11 తీసుకుంటే ప్రాబబ్లీ 11లో శిఖర్ ధవన్ కెప్టెన్, ప్రొఫెసర్ సింగ్, ఆ తర్వాత రైడ్, లివింగ్స్టోన్, జితిన్ శర్మ, సికిందర్ రజా, శామ్ కరన్, కిసార్ రబాడా, రాహుల్ చౌహార్, హర్షదీప్ సింగ్ ఉంటారు. అదేవిధంగా పంజాబ్ కింగ్స్లో అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్లో డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ కెప్టెన్గా వికెట్ కీపర్. అదేవిధంగా స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, నార్జో, ముఖేష్ కుమార్. సో ఈరోజు మ్యాచ్ అనేది కంప్లీట్గా మొహాలీ స్టేడియంలో జరగబోతుంది. సో మనం మ్యాచ్ చూసుకుంటే ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం ఒకసారి ప్రివ్యూ అనేది తీసుకోవచ్చు. Thank you for watching. Like, share and subscribe to my channel Raw Fact. Bye friends.